హరే కృష్ణ. ప్రస్తుతం మనం దర్శించుకోబోతున్నటువంటి ఈ దివ్య మందిరం కోదండరామస్వామి వారి మందిరం. ఇది తిరుపతిలో ఉంది. దీన్ని చేరుకోవడానికి బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుండి 1 కిలోమీటరు, గోవిందరాజస్వామి మందిరం నుంచి అయితే 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం. భవిష్యోత్తర పురాణంలో ఒక విషయం చెప్పబడింది. అదేంటంటే శ్రీరామచంద్రుడు సీతాదేవిని అన్వేషిస్తూ ఉన్నాడు. కంపల్సరిగా సీతాదేవి దొరకాలనేసి శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రానికి వచ్చి శ్రీవారి పుష్కరంలో స్నానమాచరించారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయంలో అప్పుడు ఒక పెద్ద గుహ ఉండేదంట. ఆ గుహ నుండి అద్భుతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి తేజస్సు వెలువడుతూ ఉండేదంట. రాముడు వచ్చాడు కాబట్టి ఈ గుహ నుండి అద్భుతమైనటువంటి తేజస్సు వస్తుంది అనేసి జాంబవంతుడు ఈ శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారనేసి చెప్తున్నారు. ఆ తర్వాత ఈ మందిరం రూపంలో జన్మేజయుడు అనేటటువంటి చక్రవర్తి దాన్ని పునరుద్ధరించారు అనేసి చెప్తారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలు అవి శ్రీరామచంద్ర పుష్కరిణి అనేటటువంటి పుష్కరిణిలో లభించాయనేసి తర్వాత దాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారనేసి చెప్తున్నారు. వరాహ పురాణం ప్రకారం చూసినట్లయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడితో కలిసి లంకాపురి నుండి తిరిగి అయోధ్య వెళ్ళేటప్పుడంట ఈ ప్రదేశంలో ఆగి కొంచెం రోజులు ఉన్నారంట. అందుకోసం ఆ గుర్తుగా ఇప్పుడు ఈ కోదండరామస్వామి ఆలయాన్ని నిర్మించారు అనేసి చెప్తారు. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే చోళరాజు అయినటువంటి రాజా నరసింహ మొదలయారు చేత నిర్మించబడింది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కాలంలో శ్రీకృష్ణదేవరాయలు రాజుగా ఉండేటప్పుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి ఇంకా డెవలప్ చేశారు. విజయనగర రాజవంశానికి చెందినటువంటి చిహ్నాలు మనం గోడల మీద మనం చూడవచ్చు. ఈ విధంగా శ్రీరామచంద్రుడు ఫస్ట్ శ్రీవారి పుష్కరంలో స్నానం చేసి లంకాపూరికి వెళ్ళి అక్కడ రావణాసురుడిని వధించి సీతారామ లక్ష్మణులతో పాటు తిరిగి అయోధ్య వెళ్ళేటప్పుడు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాను, నా యొక్క కోరిక నెరవేరింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండడం వల్ల ఈ మందిరాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇది కథ. అయితే ఇక్కడ అనేకమైనటువంటి పండగలు జరుపుకుంటారు. ఉగాది పండగ, ఇంకా శ్రీ వైకుంఠ ఏకాదశి, వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇప్పుడు మనం చూస్తున్నది వార్షిక బ్రహ్మోత్సవాలు. లోపలికి కెమెరా ఎలవలేదు కాబట్టి లోపల వీడియో తీయలేము. వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇంకా శ్రీరామనవమి అయితే ఇంకా చూడక్కర్లేదు, అద్భుతంగా గ్రాండ్గా చేస్తారు. సో ఉదయం 5 గంటల నుండి నైటు 9 గంటల వరకు మందిరం యొక్క వేళలు ఉంటాయి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సేవలు కూడా ఉన్నాయి. మనం భగవంతుని సేవించాలంటే అనేక రకాలైనటువంటి సేవల ద్వారా మనం భగవంతుని సేవించగలం. అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం ఇది. ప్రతి ఒక్కరూ ఎవరైతే తిరుపతి వస్తున్నారో వాళ్ళు కంపల్సరిగా దర్శించుకోవాల్సినటువంటి మందిరం ఇది. కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క నామాన్ని జపించుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకుంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానమే అంటూ జపించుకుంటూ భగవంతుడి యొక్క నామాన్ని జపించి మన హృదయాన్ని శుద్ధిపరచుకుందాం. అదేవిధంగా ఈ మందిరానికి ఎదురుగా చూసినట్లయితే హనుమంతుడి యొక్క మందిరం కూడా చిన్నది ఉంటుంది. అక్కడ కూడా ఫస్ట్ దర్శనం చేసుకుని ఆ తర్వాత సీతారామ లక్ష్మణుని దర్శించుకోవాలి. హరే కృష్ణ.